హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతి స్పెషల్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా చేసే నాటుకోడి పులుసు గారెలు, పూరి, చపాతి, దోశ, రైసు దేనిలో తిన్నా రుచి అదిరిపోతుందండి. ఫ్రెష్ మసాలా పొడితో టేస్టీగా చేసే దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? నాటుకోడి పులుసు కోసం నేను 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం మసాలాలను రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో 4 యాలకులు, 5 లవంగాలు, 1 స్టార్ అనాసు, 1 జాపత్రి, 2 ముక్కల చెక్క, 12 మిరియాలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో మసాలాలు వేసి 1 నిమిషం కలుపుతూ వేయించండి. తర్వాత దానిలో 2 స్పూన్స్ ధనియాలు వేసి ధనియాలను దోరగా వేగే వరకు కలుపుతూ వేయించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మసాలాలు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ మసాలాలు వేసి మెత్తగా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకోండి. వాటితో పాటు 4 పచ్చిమిర్చిని కూడా వేసి కచ్చా పచ్చా గ్రైండ్ చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకోండి. నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లో వండుకుంటే త్వరగా ఉడుకుతుందండి. కుక్కర్లో 4 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఆనియన్స్ని కలుపుతూ వేయించండి. తర్వాత 4 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు ఆనియన్స్ని వేగే వరకు వేయించండి. అవి వేగుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కుక్కర్లో వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో 3 స్పూన్స్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో గుప్పుడు కొబ్బరి ముక్కలు, 5-6 జీడిపప్పు, 2 కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్పై మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కూరంతా ఒకసారి కలుపుకొని దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ వేసి ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు కలపండి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ కారం కూడా వేసుకోండి. మీరు తినే మంటను బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కారం అంతా కూరలో బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి అంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఒకవేళ మీరు తీసుకున్నది ముదురుకోడైతే 10 విజిల్స్ వరకు వేయించుకోవచ్చండి. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకుని మసాలా అంతా కూరలో కలిసేటట్టు కలిపి 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి అంతా కలుపుకొని దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగల నాటుకోడి పులుసు రెడీ అయిందండి. ఇదే మెథడ్లో మీరు కూడా పండగ రోజు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.